సో బిగ్ బాస్ చూస్తున్నారా? ఎవ్రీడే. ఎలా అనిపిస్తుంది? ఆ! చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని సార్లు అడిగినా ఇదే క్వెషన్ కొత్తగా అడగండి. అయితే ఓకే. నిన్న తనుజ, దివ్య ఇద్దరు కొట్టుకున్నారు. ఎలా ఉందది? మా బాబోయ్! నాకు భయమేసింది. నన్ను జుట్లు పట్టుకుంటారని భయమేసింది కాసేపు ఉంటే. ఆ దివ్య ఏందండి మరి తనుజ మీదకెళ్ళిపోద్ది. అంటే తప్పు. సరే తనుజ గారిది ఉంది. మాటల విషయంలో అట్లా కాదనట్లేదు. కానీ మీదకెళ్ళకూడదు కదా! అంత కోపం ఎందుకొచ్చేసిందో అర్థం కాలేదు నిజంగా. కానీ ఒకటే చెప్తానండి. వే ఆఫ్ టాకింగ్ దివ్యది కొంచెం చాలా కమాండింగ్‌గా ఉంది. అది తప్పు తనది. కానీ తనుజ చాలా పెద్ద తప్పు చేసిందండి పర్సనల్‌గా వెళ్లి. అంత అవసరం ఏంటండి తనుజ గారికి? పర్సనల్‌గా ఎందుకెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి రివ్యూలు ఇచ్చుకుంటది. బయట ఏమని ఇచ్చుకునేది. పర్సనల్‌గా ఎందుకెళ్ళాలి? అంత పర్సనల్ మాట్లాడకూడదు. అవును. అది తర్వాత చెప్పిందండి. ఫస్ట్ ఎత్తింది తనుజ గారు. కాదండి. ఫస్ట్ తనుజ గారు అన్నాక నేను విన్నాను. నా పరంగా నేను ఇట్లా విన్నాను. మరి ఈమె ఎప్పుడు అనిందో నాకు మీరు చెప్తే గాని నాకు తెలియలేదు. సో, ఫైనల్‌గా అంటే అన్న ఒకలా చెప్తాను. నేను ఒకలా చెప్తున్నాను. నాకు తెలీదు మేబీ. నేను చూసినంత వరకైతే నా పరంగా మాత్రం తనుజ మరి పర్సనల్‌గా బయట గురించి ఎత్తాల్సిన అవసరం లేదని నా ఫీలింగు. ఇది పక్కన పెడితే చాలా వర్డ్స్ కూడా వదిలేసింది మన పాప. సో, నేనేమంటానంటే తనుజ చిన్న వాయిస్. దానివల్ల తనుజ ఎవరు కనిపించట్లేదు. దివ్య గారిది పెద్ద వాయిస్. సో, ఆమె ఎక్కువ కనిపించేస్తుందన్నమాట. ఒకటైతే గ్రడ్జ్ పెట్టుకుందండి దివ్య గారు. అది నిజం. అర్థమవుతుందా? చాలా జలస్‌తో, గ్రడ్జ్‌తో తను మాట్లాడింది. అదైతే నిజమే. ఎందుకంటే కావాలని పాయింట్ ఔట్ చేసింది. కానీ తను చెప్పిన పాయింట్ కరెక్టే కదా! బర్నీ వాళ్ళ కూతురు కొంచెం కమాండింగ్ తగ్గించమని చెప్పినా కూడా నేను ఆ బర్రీని నే ఇట్రా అని చెప్పేసి పిలవడం ఎట్లా అనుకోవచ్చు? ఏ ఇట్రా అనలేదండి. బర్నీ గారు అన్నారండి. మరీ అండి మీరు. ఫస్ట్ ఏ ఏ అని చెప్పి ఏ అంటే ఇంక అట్లా మామూలు పిచ్చి ఉంటది. మరి బర్నీ గారు అనలేదా? రెస్పెక్ట్ ఇచ్చింది కదండీ దాంతో పాటే. అది కూడా తీసుకోవాలి కదండీ. కానీ బర్నీ గారిని లాగింది ఎవరు? అది అడగరు మీరు. అది అడగరండి. తనుజ గారు లాగారు బన్నీ గారిని. అది మాత్రం అడగట్లే ఈళ్ళు. వీళ్ళు ఎంతసేపు ఏందంటే దివ్య గారు ఏమన్నారు అది మాత్రం పట్టించుకుంటున్నారు కానీ తనుజ గారు లాగారు బన్నీ గారిని. బన్నీ టాపిక్ ఎత్తలేదు కదా దివ్య. మరి దీని గురించి ఎవరు మాట్లాడరేంటి? తనుజ గారు లాగారు. ఎందుకు లాగాలి? ఆమె చెప్పింది కదా! ఇప్పుడు ఆయన కూడా చెప్పారు కదా! మీ ఇద్దరి మధ్యలో నన్ను లాగొద్దని. మరంటప్పుడు ఎందుకు లాగింది? తను అలా లాగడం వల్ల తను పిలిచి ఇట్లా అడిగింది. ఆ హీట్ ఆఫ్ మూమెంట్ లో మన తనుజ గారు ఉన్నా కూడా ఏ బర్నీ అనే పిలుస్తుందని నా ఫీలింగ్ అండి. ఇంకా అడగండి. అయితే ఈ గొడవ కారణంగా దివ్య ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయే అవకాశం దివ్య గొడవ కారణంగా కాదు మామూలుగా కూడా ఎలిమినేట్ అయిపోతుంది అది వేరే విషయం. కానీ ఇక్కడ ఎవరిది గ్రాఫ్ తగ్గిపోతుందంటే తనుజ గారిది ఆటోమేటిక్ గా. చాలా మంది నేను ఈ రోజు లైవ్ పెట్టినప్పుడు కూడా చాలా మంది తనుజ ఫ్యాన్స్ అన్నారు తను అట్లా మాట్లాడి ఉండకూడదు. సో ఈ విషయంలో మేమైతే ఓట్లు వేయడం మానేస్తాం అని చెప్పి చాలా మంది అన్నారు. బట్ ఎవరు వేసినా అయిపోయినా అది వేరే విషయం అండి. ఎవరి గ్రాఫ్ వాళ్ళకు ఉంటది. బట్ వీళ్ళిద్దరు రాంగేనండి. నిన్న ఇద్దరు సైడ్ తప్పులు ఉన్నాయి. ఒకరిని పొగటి ఒకరిని తిట్టడం కాదు, ఇద్దరు సైడ్ రాంగ్ ఉంది. చాలా వరకు దివ్య గారు అయితే టార్గెట్ చేస్తారు. అది మనకు తెలిసిన విషయమే. దాని తనుజ గారు సరే నీ పాయింట్ చెప్పావు కదా వచ్చి కూర్చోండి అయిపోయినది చెప్పుకోపో ఇట్లా అన్నప్పుడు ఎవరికైనా కాలుతుంది. తెలిసిందే కదా అంతే కదా. సో అలా ఎవరు రేజ్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారు అనేది మీకు తెలుసు నాకు తెలుసు. బట్ ఫైనల్ గా ఏం చెప్తాను అలా కొట్టుకోకుండా ఉంటే బాగుండేది. ఇలా కొట్టుకోవడం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి పెట్టుంటే ఇంకా బాగుండేది. బిగ్ బాస్ కి లాస్ట్ వెళ్ళిపోయే ముందు ఎందుకు కొట్టుకున్నా నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు నాగార్జున గారు వస్తున్నారు. ర్యాంప్ అండి తనుజ గారి పాపం. పాపం లాస్ట్ టైము తిట్టించుకుంది సాటర్డే సండే. ఈసారి తిట్టించుకుంటుంది. పాపం తల్లి తనుజ నువ్వు మంచిగా ఆడాలమ్మా, మంచిగా మాట్లాడమ్మా. ఎవరెవరో రెచ్చగొడుతుంటారు, నువ్వు రెచ్చిపోవద్దు. మనలో ఉండాలి. సో అది నేను చెప్పాలనుకుంటున్నా తనుజ గారి గురించి, దివ్య ఫైట్ గురించి. ఎవరండి? వ్యక్తిత్వం అలాంటిది అంటున్నారా? అలా ఏం లేదండి. కంటెంట్ కోసం ఏముందండి. ఇప్పుడు ఒకరు మనల్ని వచ్చి రెచ్చగొడుతున్నప్పుడు రెచ్చిపోకుండా ఉన్నాం. ఎందుకంత రెచ్చిపోతాం. నేను కొంచెం ఓవర్గా రెచ్చిపోయింది అంతే. జోక్ ఏంటంటే ఇమ్మానుల్ గారు ఇప్పుడు తనుజ గారు గొడవ పడుతున్నది బానే ఉంది కదా. మధ్యలో రీతు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. ఇప్పుడు రీతు వచ్చింది బానే ఉంది. రీతు వచ్చినాక దివ్యాని ఎందుకు తీసుకొచ్చింది టాపిక్ లోకి? సపోర్ట్ చేసుకుంటున్నారని అవసరమా రీతు గారికి? ఓహో మొన్న ఇంకి సపోర్ట్ చేసిల్లా తనుజ పాప మా ఎలిమినేషన్ నామినేషన్ తీపిచ్చేసింది కదా, సపోర్ట్ చేసింది. అందుకని ఇప్పుడు సపోర్ట్ గుర్తొచ్చినట్టుంది రీతుకి. మొన్నటి వరకు తనుజ గారు ఎన్ని గొడవలు పడ్డాయి, అప్పుడు ఎప్పుడు దూరలేదే రీతు. ఇప్పుడు ఎందుకు దూరావమ్మా రీతు? పాయింటే కదా. సో నెక్స్ట్ వన్ ఇంకోటి వచ్చేసి మన రీతు గారు సుమన్ శెట్టి గారు క్యాప్టెన్సీ టాస్క్ ఆడుతున్నారండి. సో ఆ గేమ్ లో రీతు ఆడిందండి. కరెక్ట్ గా ఆడింది పెట్టేసింది. ఏమ్మా హౌస్ మొత్తం కూడా సుమన్ శెట్టి గారు సపోర్ట్ చేస్తున్నారు. ఏంది భయ్యా ఇది? ఎందుకు అంత నాకు అర్థం కావట్లేదు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? చేసే ముందు మరి కళ్ళు కనిపించట్లేదా మీకు? ఇప్పుడు అమ్మ పడు అంతా అయిపోయి అంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇంకా ఆ బ్లాక్ ఇంకా కరెక్ట్ గానే లేదు. స్టిల్ ఇంకా కూడా తనుజ గారు ఇంకా గంట సేపు ఆలోచిస్తుంది. అమ్మో సుమ్ముతో కూడా సుమ్ము సుమ్ము అంటాను, బై మిస్టేక్ సుమ్ము గడిగితే ఏమవుతుంది, లేదా రీతికి ఇస్తే ఏమవుతుంది అని చెప్పి గంట సేపు ఆలోచిస్తుంది. అంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది?
అక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా, రీతు పర్ఫెక్ట్ పెట్టింది, సుమన్ శెట్టి గారు పర్ఫెక్ట్ పెట్టలేదు. ఇచ్చేయాలి కదా, అంటే సుమన్ శెట్టి గారు పొట్టి అంటే ఇది భలే ఉందండి. గేమ్ పెట్టారు, పొట్టి పొడిగి ఎన్ని ఎందుకు చూసుకున్నారు నాకు అర్థం కాదు. అక్కడ తెలివిగా ఆలోచించి ఆడాలి కదా సుమన్ శెట్టి గారు. అప్పటికి తనుజ గారు హింట్ ఇచ్చారు, పైకి వెళ్ళండి సుమన్ శెట్టి గారు అని కూడా అన్నారు కదా. పైకి వెళ్ళిన తర్వాత ఆయన సరిగ్గా పెట్టేసి ఎక్కువ ఉండాల్సింది కదా ఆయన. సో ఇది నిజంగా కరెక్ట్ అనిపించింది. డిమోన్ పవన్ తప్ప రీతుకి ఎవ్వరు సపోర్ట్ చేయలేదండి ఆ గేమ్ లో. చాలా వరస్ట్ అనిపించింది నాకు ఆ వీడియో చూసినప్పుడు. మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి నిజంగా. అసలు ఫేక్ అనిపించింది ఆ విషయంలో మాత్రం. బట్ ఎనీవే మొత్తానికి రీతు కెప్టెన్ అయ్యింది. సో ఆల్ ది బెస్ట్ రీతు. మొత్తానికి సాధించో. ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి చాలా ఎఫర్ట్స్ పెట్టిందండి గేమ్ మీద. నిజం అది. అంటే చాలా మంది లవ్ వేది చూస్తున్నారు కానీ అమ్మాయి పెట్టిన గేమ్ ఎఫర్ట్స్ మాత్రం ఎవరు మాట్లాడుకోలేదు. అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా గేమ్ టఫ్ ఫైట్ ఇస్తుంది. సో మొత్తానికి కెప్టెన్ అయింది. ఆల్ ది బెస్ట్ రీతు. అండ్ తనుజ గారు ప్లీజ్ జాగ్రత్త అండి, ఇంక నుంచి అయినా జాగ్రత్త అండి. ఇంకా 2-3 వీక్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఆడాలని కోరుకుంటున్నాము. సో కళ్యాణ్ ఎట్లా ఆడుతున్నారు? పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఆడుతున్నారండి, ఇప్పుడిప్పుడే కొంచెం మేలుకున్నారు, ఆడుతున్నారు. ఆయన సమాజ సేవ చేస్తున్నారు ఆ హౌస్ లో. బాగా త్యాగాలు ఎక్కువైపోయినాయి. సో అది కూడా హైలైట్ అండి నిజంగా. పాపం త్యాగాల వల్ల ఓట్లు ఎక్కువ పడిపోతున్నాయి ఇప్పుడు ఆయనకి. మరి ముందంతా ఏమైపోయిందో మరి అది కూడా ఆలోచించాలి. చేస్తున్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా? సింపతి కాదులేండి, పాపం ఆయన ఆర్మీ కదా, ఆటోమేటిక్ గా ఉంటది ఫీలింగ్ లోపల, సాయం చేయాలని ఫీలింగ్ అయితే ఉంటది వాళ్ళకి. కాకపోతే అది ఇప్పుడు పడింది బయట, అది స్టార్టింగ్ నుంచి ఉంటే బాగుండదని నా ఫీలింగ్ అంతే. అండ్ డిమోన్ పవన్ అండి పాపం ఎంత మంచి వ్యక్తి అండి, బాగా ఆడతారండి. ఆయన ఎంత సేపు తీసేస్తున్నారండి, ఏ గేమ్ పెట్టినా తీసేస్తారు. వీళ్ళకి భయం అయ్యింది అర్థం కావట్లేదు నాకు. అండ్ ఇంకో విషయం అండి, క్వశ్చన్ మీరు అడగరు, ఆన్సర్ నేనేనా? సరే కానీ అండి, తనుజ గారు 2 గ్రూపులుగా విడదీయాలన్నారు. ఎవరు? తనుజ గారు కాదు, బిగ్ బాస్ గారు. అంటే తనుజ గారికి ఇచ్చారా ఛాన్స్? రెడ్ అండ్ బ్లూ. రెడ్ అండ్ బ్లూ విషయం ఆమె చెప్పింది తెలివైన సిచ్యుయేషన్. అబ్బా, దాని కన్నింగ్ అనుకోవాలా తెలివి అనాలా అర్థం కాలేదు. ఏంటి తెలుసా, ఫ్యామిలీని ఒక పక్కన పెట్టాను అనింది. మరి రీతు పవన్ ఎవరు? బాండింగ్ కాదా? బాండింగ్ కాదా? మరి ఆ మర్చిపోయిందా? కళ్యాణ్ తనుజ గారు ఎవరు? బాండింగ్ కాదా? మర్చిపోయిందా? మరి ఇవన్నీ మర్చిపోయిందా ఆమె? నేను తెలియక అడుగుతున్నాను. వాళ్ళిద్దరు మాత్రం బాండింగ్ అంట, తనుజ గారు, సంజన గారు, మరి దివ్య, బర్ని గారు. ఇంకో విషయం, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆమె తెలివ కన్నీ మనకు తెలియదు విభజించిన విషయంలో మాత్రం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకో విషయం హైలైట్ అయింది అసలు ఇక్కడ. ఇమ్మాన్ గారు సెల్ఫిషే, సరే కాదండి. మరి అమ్మ దగ్గర కూడా సెల్ఫిష్. అమ్మ పడవ ఎన్నిసార్లు బిడ్డ నేను ఆడదని చెప్పి ఇప్పుడు కూడా మళ్ళీ అడిగింది, ఇచ్చేయచ్చు కదా, ఇన్నికేం ఆడినావు కదా, ఇప్పుడైనా ఇవ్వచ్చు కదా ఆమెకి. స్టిల్ ఇప్పుడు కూడా ఇవ్వలేదు. అది కొంచెం బాధాకరంగా అనిపించింది. సపోర్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అంటే గేమ్సే కాదని లేదు, లాస్ట్ వచ్చేస్తున్నాం, ఇప్పుడైనా ఇస్తుంటే బాగుండేది కదా అని ఫీలింగ్ వచ్చింది. అక్కడ కొంచెం బాధ అనిపించింది. సో నెక్స్ట్ మనకి లోపల ఇంట్లో వాళ్ళ తరపున సెలబ్రిటీస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. సో అది కూడా చాలా బాగుండబోతుందని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండి అందరికి. బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ బాగుండాలని కోరుకుంటున్నాను. Thank you. సో మెనీ టైమ్స్ అండి టాప్ 5